స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీ కృతజ్ఞతలు. ఇటు స్థితిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయన. మీరు కార్యములు చేయండి తండ్రి, నీకు వందనాలు. నీ సిలువను గురించి జ్ఞాపకం చేసుకుంటుండగా మీ జ్ఞానాత్మను మాకు దయచేయండి. వివరించటకు కావలసిన కృపనిచ్చిన ఆయన మీ కార్యంలో జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత మీరేకే ఆరోపించుకోమని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాదనా ఊహకు. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాదనా ఊహకు. ఏమని నే పాడను నీ కరుణ రాగాలను, కలువరి నాథుడా సిలువ యోధుడా, కలువరి నాథుడా సిలువ యోధుడా. యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో. నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో. నీ రుణమే తీరునా నా సర్వమర్పించిన, కలువరి నాథుడా సిలువ యోధుడా, కలువరి నాథుడా సిలువ యోధుడా. యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే
విడువలేనయ్యా, మరువలేనయ్యా, నిన్నే విడువలేనయ్యా, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా, నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67 నుంచి 68 వరకు చూసుకుందాం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. ఉమ్మి అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉమ్మిని హెబ్రీ భాషలో రో అని వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. గ్రీకులో సౌవలా అని పిలుస్తారు, లాటిన్లో సలైవా అని పిలుస్తారు. పిడిగుద్దులను హెబ్రీ భాషలో హలా అని పిలుస్తారు. గ్రీకులో రైటోమస్ అని వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఉమ్ముని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, మనకు దుర్వాసన వచ్చినప్పుడు, మనకు నచ్చని వ్యక్తులు తారసపడినప్పుడు, కొందరు నీచులని చూచినప్పుడు కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి నాశనం కానని శపిస్తూ తిడుతూ ఉమ్మడం మనం చేస్తూ ఉంటాం. అది మానవుని యొక్క ఓర్వలేనితనంగా మనకు కనబడుతూ ఉంది, నీచమైన తత్వంగా మనకు కనబడుతుంది. ఊహించుకునే వారికంటే ఊసేవాడే దౌర్భాగ్యుడన్న సంగతి మనం మరువరాదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమించలేని నీ మనసు ఊస్తూ ఉంటే నిలబడిన వాడు తనపై పడిన ఉమ్మిని తుడుచుకుంటూ వెళ్తాడు. ఆ రీతిగా చేసినప్పుడు నీ ప్రేమ ఎక్కడ కనబడుతుంది? నీకంటే వాడే మంచిగా ఉన్నాడు కదా, కనుక నువ్వు ఊసిందే కనపడుతుంది, కానీ ఎదుటివాని లోపం కనపడదు. అందుకే ఊసేవారికి క్రీస్తు మనసు లేదని గ్రహించాల్సిందిగా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి అలవాట్లు మొదటి నుండే ఉన్నాయి కనుక సంఖ్యాకాండమును మనము జ్ఞాపకం చేసుకుంటే 12వ అధ్యాయమునందు 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూస్తే, అప్పుడు యెహోవా మోషే ఆమెతో, తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాడెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకునవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాడెము వెలుపనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ 12వ అధ్యాయంలో దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రీతిగా ఎందుకు జరిగింది ఈ మిరియాం విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లాడిగిండని కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులను అతనికి విరోధముగా మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలకు మనం విరోధముగా మాట్లాడి మనము ఎన్నో విషయాల్లో అగౌరవపరుస్తూ ఉంటాం. అటువంటి స్థితి కలగకుండా మనము జాగ్రత్త వహించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడని మిరియాము
విరోధంగా మాట్లాడినందును బట్టి 6వ వచనములో చూస్తే 3వ వచనములో ముందుగా జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఎండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నిన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదని దేవుడు మరి అక్కడ వారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడని విరోధముగా మాట్లాడిన మిరియాంతో, అహరోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ప్రవక్త గనక అయితే యెహోవానకు నేను దర్శనమిచ్చి అతను నిన్ను తెలుసుకుంటున్నట్లు కలలో అతనితో మాట్లాడేవాడిని. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతోనూ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అలాగ మాట్లాడుచున్న వ్యక్తి మీద విరోధ భావం పెంచుకొనుటను బట్టి ఆమె నొసట మీద కుష్టు కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దాని నుంచి విడుదల పొందుటకు దేవుడు ఈ రీతిగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకు దేవుని ప్రత్యక్షత కలిగిన తరువాత ముఖము ప్రకాశించినదిగా మనకు కనబడుతుంది. మిరియామ అన్నను అవమానపరచటం వలన ఆమెకు కుష్ఠవ్యాధి వచ్చినది. ఆమె తండ్రి ఆమె ముఖంపై ఉమ్మి వేశాక 7 దినములు సిగ్గుపడును, ఆ దినములు పాలెం వెలుపల ఉండాలి అని దేవుడు ఇక్కడ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జీవించకూడదు. అది కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్న వ్యక్తి, స్వరాన్ని వింటున్న వ్యక్తి, ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తితో ఆ రీతిగా విరోధ భావంగా వారు మాట్లాడటం బట్టి ఆమె శాపాన్ని సంపాదించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె తండ్రి అతమ ముఖం పైన ఉమ్ము వేశాక 7 దినములు సిగ్గుపడవాలని చెప్పేసి ఇక్కడ వాక్య భాగం మనకు కనబడుతుంది. యోబు గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 30:10 యోబు అంటాడు కదా, వారు నన్ను చూసి ఉమ్మి వేయక మానరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉమ్మి అనేదాన్ని వేసేవారి కంటే వేయించుకున్న వారే ధన్యులుగా కనబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పిడిగుద్దులను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే అరచేతిలో కొట్టే దెబ్బ కంటే పిడిగుద్దులతో కొడితే ఎక్కువ దెబ్బ తగులుతుంది కనుక మార్కు సువార్త 10:34 వారు ఆయనను చూచి అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన్ను కొట్టి చంపెదరు. యెషయాగ్రంథం 56 కూడా చూస్తే ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యెషయాగ్రంథంలో ఈ రీతిగా మాట్లాడటకు యెషయాగ్రంథంలో మనము 50 అధ్యాయంలో మనము చూసినట్లయితే 6వ వచనము చూస్తే కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలకు పెరుకువేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువుకి యెహోవా నాకు సహాయము చేయువాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. ఇక్కడి వాక్య భాగంలో మనము యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకోలేదని చెబుతున్నాడు. ఆయన పిడిగుద్దులతో గుద్దినప్పుడు ఆయన ముఖము చెకుముకి రాతి వలె చేసుకొంటిని అని అంటున్నాడు.
ఎటువంటి కష్టాన్ని మనందరి కొరకు ఆయన అనుభవించాడు అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి నీ కొరకు తన కుమారుని, ఏకైక కుమారుని నీ కొరకు ఈ భూలోకానికి పంపించి ఇలాంటి పరిస్థితికి దేవుడు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తనకు తానుగా నేను వస్తానని ఒప్పుకున్నాడు. అతనిని నలుగొట్ట యెహోవాకు ఇష్టమాయనని చెప్పేసి 53వ అధ్యాయంలో కూడా మనము చూస్తే 2వ వచనం నుండి చూస్తే, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు సురూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన బడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. ఇక్కడ దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడంటే, అతన్ని నలుగొట్ట ఆయనకు ఇష్టమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన పడే వేదన, ఆయన పడే బాధ, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా పెరిగాడు, ఈ విషయాలన్నీ కూడాను దేవుడు మనతోటి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదని దేవుడు మనతోటి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 23:13 చూస్తే, బెత్తంతో పిల్లలను కొట్టడం వారికి పాతాళమునకు పోకుండా వారిని కాపాడటమే కానీ యెషయా అన్యాయముగా కొరడాతో పిడిగుద్దులతో కొట్టిరి అని వాక్య భాగంలో మనకు చూపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనములో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అరచేతులతో కొట్టిరి అని వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసును పట్టుకొనిన మనుషులు ఆయన అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి, నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచింపమని ఆయనను అడిగిన గనుక యేసు ఎన్ని దెబ్బలు కొట్టారో బైబిల్లో క్లియర్గా రాయబడలేదు. కానీ ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశకాండం 25:3 40 దెబ్బలకు మించకూడదు కనుక, అంటే ఒకటి తక్కువ 39 దెబ్బలు కొట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 2 కొరింథీ 11:24 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటునని పౌలు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పతనమైపోతున్న మానవ జాతి పరిశుద్ధునిపై కురిపించిన ద్వేషాన్ని యోహాను సువార్త 3:19 మనుషుల క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. లోకము నన్ను ద్వేషించుచున్నదని అంటున్నాడు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించును. ఆయన అనుభవించిన బాధలు యెషయా 56:7 మనము ప్రవచనాత్మకంగా మనము చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యములుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయనపై వేయబడిన ఉమ్మి పిడిగుద్దులు ఇప్పటికీ మనకు సాక్ష్యం ఇస్తున్నట్లుగా ఉన్నాయి. నోరు చేతులు ఒకసారి ఇలా అనుకున్నారట, ఈ దుర్మార్గులైన మనుషులు మమ్మలను ఓ నీతిమంతుని అవమానపరచడానికి మమ్మ ప్రయోగించారని బాధపడ్డాయట. మార్కు సువార్త 8:22 ఉమ్మిని గ్రుడ్డివాణ్ణి బాగు చేయడానికి యేసు ఉపయోగిస్తే వీళ్ళు అవమానపరచడానికి ఉపయోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన పళ్ళుకున్న ఎనామిలు పోకుండా ఆపుతుంది కనుక నిరపరాధులను అన్యాయముగా కొట్టడం, గుద్దటం, చంపడం లాంటిది ఎంతో మరి చూడటానికి అన్యాయముగా కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం పండ్లు తోముకోవటానికి పేస్ట్ వాడుకుంటూ ఉంటాం. అది క్రిముల మీద పోరాడుతుంది, మన పండ్లను శుభ్రంగా ఉంచుతుంది. నిరపరాధిని అయిన యేసయ్యను గుద్దడం, చంపడం లాంటి నీచమైన పనులు చేయడం శాపకరమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను చంపలపై, వీపులపై కొట్టి ఆ కొట్టిన దెబ్బలు ఇప్పటికీ కూడాను సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. ఉమ్మి వేసినంత మాత్రమున ఆయనకు అవమానము కలగలేదు, కానీ తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. కానీ పిడిగుద్దులు గుద్దినంత మాత్రాన ఆయన బాధపడలేదు. కానీ ఊసిన వారు, గుద్దిన వారే నవ్వులు పాలవుతారు. కనుక మరి నీ ప్రవర్తన ఏ రీతిగా ఉందో ఒకసారి
జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చెప్తూ ఉంది కనుక ఊహించుకున్నట్లు ఉంటే అది నిర్జీవ సాక్ష్యం, దీవించుకున్నట్లు ఉంటే అది సజీవ సాక్ష్యంగా మనకు కనబడుతుంది. కనుక మనందరము కూడాను దేవుడు పడిన ఆ కష్టమును, ఆ వేదన, ఆ బాధ, ఎందుకు ఎంతో సొగసైన కుమారుడు సొగసు లేని వానిగా, స్వరూపం లేనివాడిగా ఉన్నాడు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా పాపముల నుండి చేయటానికి దేవుడు నిన్ను నన్ను ఆ శాపంలోనికి వెళ్లకుండా ఆ మరణము నుండి తప్పించటానికి నీ కొరకు ఆయన వచ్చి ఈ లోకములో ఇలాంటి శ్రమను అనుభవించి నిన్ను ఆ నరకము నుండి తప్పించటానికే ఆయన సిలువలో బలియాగమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన నా పాప శాపముల కొరకు ఆయన పిడిగుద్దులు గుద్దబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, వెంట్రుకలు అప్పగించాడు. ఇవన్నీ కూడాను నీ కొరకే ఆయన శ్రమ పొందినాడు. కనుక అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఎంతగానో నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో సహవాసం చేయాలని, నిన్ను తప్పించటానికి వచ్చిన ఆయనను నువ్వు ఘనపరచాలని, ఆరాధించాలని ఆయన ఎంతగానో వేడుకుంటున్నాడు. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన పడిన దెబ్బలు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన మీద ఊసిన ఉమ్మి, ఆ పిడిగుద్దులు, ఎంత బాధాకరమైన విషయాలను దేవుడు అనుభవించాడో. ఆయన దేవుడు కదా, ఎందుకు అనుభవించాలి? నీ కొరకు నా కొరకే, మనము నశించిపోకూడదని ఆయన ఈ రీతిగా నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక మనందరము కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ సిలువ వైపు చూస్తూ ప్రతిదినము కూడా సిద్ధపడి ఆయన రాజ్య వ్యాప్తిలో మనము ఆయనను గురించి సాక్ష్యమిస్తూ ఆయన కొరకు దేవుని సన్నిధిలో మనము పోరాడుతూ ఆయన వచ్చు పర్యంతము ఆయనతో సహవాసం చేస్తూ ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీవు నేను కూడా అలాగ సిద్ధపడి ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. మా కొరకు నాయన నీ ముఖము మీద ఉమ్మివేయబడినది నాయన, పిడిగుద్దులు గుద్దారు ప్రభువా. నువ్వు స్వరూపమైనను సొగసైనలు లేనివానిగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కగా నువ్వు ఉన్నావు ప్రభువా. నీకు వందనాలయ్యా. మా కొరకు ఇంతటి త్యాగము చేసిన నిన్ను జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో దౌర్భాగ్యముగా ఉన్నాం ప్రభువా. అయ్యా, నీ కృప మాకు విడుదల చేసిన ఆయన, నువ్వు చేసిన మేలును ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు నాయన రెండవ మరణము నుండి తప్పించుటకు నాయన నువ్వు చేసిన త్యాగాన్ని నాయన మేము గుర్తు చేసుకుంటూ ప్రభువా. అయ్యా, మేము, మా కుటుంబాలు, మా సంఘాలు ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నిన్ను ఆరాధించేవారుగా మమ్మలను సిద్ధపరచమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానము మాకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.